హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ట్రైబ్ గురించి చూద్దాం. సెంటినెలిసే. ఈ ట్రైబ్ నార్త్ సెంటినల్ ఐలాండ్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటారు. అసలు ఈ ట్రైబ్ గురించి ఎందుకు చూస్తున్నాం, వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్ అంటే, దీస్ ట్రైబ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐసోలేటెడ్ పాపులేషన్స్ ఇన్ ద వరల్డ్. అంటే వీళ్ళకి మెయిన్ల్యాండ్ ఇండియాకి పెద్ద కాంటాక్ట్ లేదు. అండ్ ఈ ఐలాండ్ చుట్టూ 5 నాటికల్ మైల్స్ రేడియస్లో ఉన్న ఎవరినైనా సరే ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది. అంటే ఎవరైనా టూరిస్ట్ కానీ ఎవరు అలా వెళ్ళి విజిట్ చేయడానికి లేదు, వాళ్ళని వెళ్తే ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది వాళ్ళని. ఎందుకు ఇంత స్ట్రిక్ట్ ఐసోలేషనిస్ట్ మెజర్స్ తీసుకుంది ఈ ట్రైబ్ గురించి అంటే, ఒకసారి ఈ ట్రైబ్ గురించి డీటెయిల్స్ చూద్దాం మనం. వీళ్ళు అండమాన్ అండ్ నికోబార్లో ఆల్మోస్ట్ 30,000 to 60,000 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. అండ్ ఎప్పుడైతే మీ అందరికీ తెలుసు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మనకి మన మెయిన్ల్యాండ్ ఇండియా నుంచి చాలా దూరంలో ఉంటాయి. సో ఈ జాగ్రఫికల్ ఐసోలేషన్ వల్ల మెయిన్ల్యాండ్ ఇండియాలో ఏదైతే కల్చర్ డెవలప్ అయిందో ఆ కల్చర్ స్ప్రెడ్ అవ్వలేదు ఈ ఏరియాస్కి. దీన్నే మనం ఆంథ్రోపాలజీలో ఎకల్చరేషన్ అంటాం. ఎకల్చరేషన్ ఆర్ కల్చరల్ అసిమిలేషన్ అంటాం. ఈ ప్రాసెస్ జరగలేదన్నమాట బికాస్ ఆఫ్ ద జాగ్రఫికల్ ఐసోలేషన్. సో ఇప్పుడున్న ట్రైబ్కి ఫీచర్స్ ఏంటి అంటే, లుక్ ఎట్ అస్. మన ఎకనామిక్ అండ్ సోషల్ ప్యాటర్న్స్ ఎలా ఉంటున్నాయి, మనం ఒక మోడర్న్ క్యాపిటలిస్ట్ వరల్డ్లో ఉంటున్నాం, అవునా? మనందరికీ అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ లాంటి డిఫరెంట్ ఎకనామిక్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి. యూ కెన్ వర్క్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, యూ కెన్ వర్క్ యాజ్ ఎ టీచర్, డాక్టర్, ఇట్లా. సో ఈ ట్రైబ్ని చూస్తే మనం, వీళ్ళకి దే ఆర్ స్టిల్ హంటర్ గ్యాదరర్స్. వాళ్ళకి అగ్రికల్చర్ తెలీదు. దే హ్యావ్ జీరో నాలెడ్జ్ ఆఫ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ ఇలాంటివి ఏవి తెలియదు వీళ్ళకి, ఈ ట్రైబ్స్కి. సో ఎలా అంటే వాళ్ళ ఓన్లీ వే దే ఆర్ లివింగ్ ఈ సబ్సిస్టెన్స్ అనమాట. అంటే వాళ్ళకి ఎంత కావాలో అంత వాళ్ళు ఫిషింగ్, ఫోరేజింగ్ అంటే ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ పళ్ళు అవి తెచ్చుకోవడం. సో అలా ఐదర్ ఫిషింగ్ ఆర్ ఫోరేజింగ్ మీద సర్వైవ్ అవుతున్నారు వీళ్ళు. అంతకుమించి వీళ్ళకి అదర్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ తెలియదు. అండ్ దే కెన్ యూజ్ అండ్ మెయింటైన్ ఫైర్, బట్ దే కెనాట్ మేక్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. వాళ్ళు ఫైర్ని స్క్రాచ్ నుంచి తయారు చేయలేరు. ఇప్పుడు మనమైతే మ్యాచ్ బాక్సెస్ యూజ్ చేస్తాం, లైటర్స్ యూజ్ చేస్తున్నాం కదా, బట్ దే డోంట్ నో హౌ టు మేక్ ఫైర్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే వీళ్ళ టెక్నాలజీ లెవెల్స్ ప్రీ ఇండస్ట్రీ, ప్రీ అగ్రికల్చరల్ లెవెల్స్. మనందరికీ తెలుసు కదా, అగ్రికల్చర్ ఎప్పుడు అంటే నియోలిథిక్ ఏజ్ అంటాం. నియోలిథిక్ ఏజ్కి సిగ్నిఫికెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే అగ్రికల్చర్. అంటే ఆల్మోస్ట్ ప్రీ నియోలిథిక్ ట్రైబ్స్ అనమాట. సో వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ ఏ రకంగానూ ప్రజెంట్ ఉన్న వరల్డ్కి సంబంధం లేదు. అండ్ వాళ్ళకి ఫైర్ని ఎలా బిల్డ్ చేయాలన్న, స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలన్న నాలెడ్జ్ కూడా లేదు. అండ్ లాంగ్వేజ్ ఈజ్ ఎంటైర్లీ అన్డాక్యుమెంటెడ్. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేది కూడా మనకు అర్థం కాదు, బికాస్ ఇట్ ఈస్ ఎంటైర్లీ అన్డాక్యుమెంటెడ్. ఓకే, సో స్ట్రిక్ట్ ఐసోలేషన్ ఉంది. అండ్ గవర్నమెంట్ ఫాలోస్ ఎ పాలసీ కాల్డ్ ఐస్ ఆన్ హ్యాండ్స్ ఆఫ్. ఈ ఐస్ ఆన్ హ్యాండ్స్ ఆఫ్ అన్న పాలసీని ఫాలో అవుతుంది గవర్నమెంట్. ఎందుకు ఐస్ ఆన్ హ్యాండ్స్ ఆఫ్ పాలసీ ఫాలో అవుతుంది అంటే, ఒకటి వాళ్ళ సివిల్ అంటే వాళ్ళ కల్చర్లో, వాళ్ళ ప్రాక్టీసెస్లో మనం ఏ రకంగానూ దేనికోసం, నాట్ ఈవెన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ మనం ఇంటర్ఫేర్ అవ్వకూడదు. అందుకని హ్యాండ్స్ ఆఫ్. బట్ ఐస్ ఆన్ ఏంటి అంటే, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ఐలాండ్ చుట్టూ సర్వేలెన్స్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా కనుక ఐలాండ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తే దే విల్ బి కాట్ బై ది ఇండియన్ కోస్ట్ గార్డ్. అందుకనే ఐస్ ఆన్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ అప్రోచ్ని ఫాలో అవుతుంది గవర్నమెంట్. సో ఇంత స్ట్రిక్ట్ ఐసోలేషన్ మెయింటైన్ చేయడానికి, ఇలాంటి పాలసీ అడాప్ట్ చేసుకోవడానికి ఆంథ్రోపలాజికల్ రీజన్స్ ఏంటో ఈరోజు చూద్దాం. ఫస్ట్, ఇమ్యూనలాజికల్ ఐసోలేషన్. ఏంటి ఇమ్యూనలాజికల్ ఐసోలేషన్ అంటే, మీరు ఇప్పుడు ఎప్పుడైనా సరే వెస్టర్న్ కంట్రీస్ నుంచి ట్రాపికల్ కంట్రీస్ లైక్ ఇండియాకి వచ్చిన వాళ్ళకి మనకు వచ్చే డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇమ్యూనిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఎక్స్పోజ్ అవ్వాలి. దీన్ని అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం ఆర్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, వీటికి ఈ డిసీజెస్ మనకి రికరింగ్గా రావడం వల్ల మన బాడీ ఇమ్యూన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్. మీకు చెప్తూ ఉంటారు కదా, ఒకసారి చికెన్ పాక్స్ చిన్నప్పుడు వస్తే మళ్ళీ ఇంకా రాదు, బాడీ ఇమ్యూన్ అయిపోతుంది అని. మనకి కోవిడ్ అప్పుడు కూడా చెప్పారు, ఒకసారి వస్తే ఆల్మోస్ట్ సెకండ్ టైం రాకపోవచ్చు అని. అదేంటి అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనమాట. సో ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ ఎలా వస్తుంది, మనం ఆ డిసీజ్కి ఫస్ట్ ఎక్స్పోజ్ అయితే వస్తుంది. కానీ ఈ ట్రైబ్కి కామన్ కోల్డ్, మీజిల్స్, ఇలాంటి ఏ రకమైన డిసీజ్కి కూడా ఇమ్యూనిటీ లేదు.
ఇమ్యూనిటీ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్చువల్గా క్యారియర్స్ ఆఫ్ ప్యాథోజన్స్ అవ్వచ్చు. మనం కనుక ఐలాండ్కి వెళ్తే వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు, మనం ఆ ప్యాథోజన్స్ని వాళ్ళ ఎన్వైర్న్మెంట్లోకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు అవుతాం. ఒక్కొక్కసారి వాళ్ళ బాడీ ఈ ఇన్ఫెక్షన్స్ని కూడా, మనకి జలుబు చేస్తే ఏమవుతుందండి, మహా అయితే 7 days అంటారు కదా, 7 రోజుల్లో తగ్గిపోతుంది అంటారు. మహా అయితే 7 days తర్వాత విల్ బి నార్మల్. ఫస్ట్ 2-3 days కొంచెం సఫర్ అవుతాం, విల్ బి నార్మల్. బట్ వీళ్ళకి అలా కాదు. ఈ చిన్న చిన్న డిసీజెసే దే కెన్ వైప్ అవుట్ దేర్ ఎంటైర్ పాపులేషన్. సో ఏంటి అంటే ఇమ్యూనలాజికల్ ఐసోలేషన్. వాళ్ళ ఇమ్యూనిటీ లేదు కాబట్టి వాళ్ళని ఐసోలేట్ చేసి ఉంచితేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఇకలాజికల్ క్యారియింగ్ కెపాసిటీ. ఇకలాజికల్ క్యారియింగ్ కెపాసిటీ అంటే మనకి జూలియన్ స్టీవర్ట్ అనే ఆంథ్రోపాలజిస్ట్ ఎకలాజికల్ ఆంథ్రోపాలజీని చెప్పారనమాట. సో వాట్ జూలియన్ స్టీవర్ట్ సెడ్ ఈస్, హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ పక్కనున్న ఎన్వైర్న్మెంట్తో హోమియోస్టేసిస్లో ఉంటారు. హోమియోస్టేసిస్ అంటే బ్యాలెన్స్లో ఉంటారనమాట. అంటే ఆ ఎన్వైర్న్మెంట్ ఆ పాపులేషన్ని సపోర్ట్ చేసేంతలాగే ఉంటుంది. వీళ్ళు వెళ్ళి ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేస్తే ఎన్వైర్న్మెంట్ ఫర్దర్గా సపోర్ట్ చేయలేకపోవచ్చు. అంటే ఎన్వైర్న్మెంట్కి క్యారియింగ్ కెపాసిటీ ఉండదు. క్యారియింగ్ కెపాసిటీ అంటే ఏంటి అంటే ఎవ్రీ ఈకోసిస్టమ్కి దానికో క్యారియింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే అది ఎన్ని లైఫ్స్ని ఫీడ్ చేయగలదు, ఎన్ని లైఫ్స్ని సర్వైవ్ అయ్యేలా చేయగలదు అని. మనకి ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ ఓన్లీ 60 square kilometers, చాలా చిన్న ఐలాండ్. సో ఇందులో వాళ్ళకున్న పాపులేషన్ ఎంత అంటే ఆ పాపులేషను ఈ ఏరియా సపోర్ట్ చేయగలిగినంతే. అంటే దీని ఇకలాజికల్ క్యారియింగ్ కెపాసిటీ ఎంతో అంతే. అంటే వాళ్ళ ఎన్వైర్న్మెంట్ వాళ్ళ పాపులేషన్ హోమియోస్టేసిస్లో ఉన్నారు అండ్ గవర్నమెంట్ డజంట్ వాంట్ టు డిస్టర్బ్ ఇట్. దీన్నే ఇకలాజికల్ ఆంథ్రోపాలజీలో జూలియన్ స్టీవర్ట్ హోమియోస్టేసిస్ అన్నారు. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కల్చర్ షాక్. సో ప్రివెన్షన్ ఆఫ్ కల్చర్ షాక్ అంటే ఏంటి, ఇప్పుడు ఎవరైనా సరే రూరల్ ఏరియా నుంచి సడన్గా సిటీకి వచ్చినా లేకపోతే మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళినా ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యేది ఏంటి, కల్చరల్ షాక్కి. అంటే వాళ్ళ బిహేవియర్స్ తెలియదు, వాళ్ళ దేనికి ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు, మన జెస్చర్స్ వాళ్ళ జెస్చర్స్ ఒకటి కాకపోవచ్చు. అలాంటిది ఒక ప్రీ నియోలిథిక్ ఇగాలిటేరియన్ బ్యాండ్, వీళ్ళు చెప్పాను కదా ఇందాక నియోలిథిక్ ఏజ్ కన్నా ముందు ఏజ్ నుంచి ఉన్నారు వీళ్ళు. అలాంటి ఒక బ్యాండ్ని మన మోడర్న్ హైలీ కాంపిటేటివ్ క్యాపిటలిస్టిక్ మోడర్న్ వరల్డ్లో కనుక తీసుకొస్తే అది కల్చర్ షాక్. వాళ్ళు తీసుకోలేకపోవచ్చు. దీనికి ఎగ్జాంపులే జార్వా ట్రైబ్. మీరు జార్వా ట్రైబ్ గురించి కూడా న్యూస్లో చూసి ఉంటారు. టూరిస్ట్ కోసం వాళ్ళు డాన్స్ చేయడం, టూరిస్ట్ వాళ్ళకి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ లాంటివి ఇవ్వడం, ఇలాంటివి చూసి ఉంటారు. యాక్చువల్గా జార్వా ట్రైబ్ కూడా చాలా వరకు ఐసోలేటెడ్ అంటిల్ అండమాన్ ట్రంక్ రోడ్, ATR. ఈ అండమాన్ ట్రంక్ రోడ్ జార్వా ట్రైబ్ ఉన్న ఏరియాలోంచి వేశారనమాట. ఎప్పుడైతే ఆ ట్రంక్ రోడ్ వేశారో ఈ జార్వా ట్రైబ్స్ టూరిస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. టూరిస్ట్ అంటే ఏంటి, మన వరల్డ్ నుంచి వెళ్ళిన వాళ్ళు. సో ఇక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు సడన్గా ఎక్స్పోజ్ అయ్యి అండ్ ఈ ట్రంక్ రోడ్ వల్ల వాళ్ళ ఈకోసిస్టమ్ కూడా దెబ్బతింది. జార్వా ట్రైబ్స్ది వాళ్ళ ఎకనామిక్ ఆపర్చునిటీ దెబ్బతింది. వాళ్ళు కూడా ఇలా హంటర్ గ్యాదరర్సే అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దే ఫేస్డ్ ఎ ఫెనామినన్ కాల్డ్ లూంపెనైజేషన్. లూంపెనైజేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ వీళ్ళకి ఏం జరిగిందంటే జార్వా ట్రైబ్స్కి వాళ్ళ ఎకనామిక్ ఆపర్చునిటీ పోయింది. సో దే స్టార్టెడ్ రిలయింగ్ ఆన్ గిఫ్ట్స్ ఫ్రమ్ ద టూరిస్ట్ అనమాట. అంటే వాళ్ళు టూరిస్ట్ ఎప్పుడు వచ్చి ఏమి ఇస్తారా, బికాస్ వాళ్ళ హంటింగ్ గ్యాదరింగ్ని డిస్టర్బ్ చేసింది ఇట్ రోడ్. ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది సెంటినల్స్కి కూడా. అది వన్ మోర్ రీజన్. అండ్ నెక్స్ట్ కల్చరల్ రిలేటివిజం. So cultural relativism, this term was coined by an anthropologist called Franz Boas. ఈ ఫ్రాన్స్ బోవస్ ఏం చెప్పారంటే యూజువల్గా మనకు ఒక ఐడియా ఉంటుంది ఏంటి అంటే మన కల్చరే చాలా అడ్వాన్స్డ్, మిగతా కల్చర్స్ మనకన్నా చాలా ఇన్ఫీరియర్ అని. దీన్ని ఇథ్నోసెంట్రిక్ వ్యూ అంటాం అనమాట. ఇథ్నోసెంట్రిక్ వ్యూ. ఫ్రాన్స్ బోవస్ అడ్వకేట్స్ అగెయిన్స్ట్ ఇట్. ఆయన ఏమంటారంటే ఎవ్రీ కల్చర్ సూట్స్ ఇట్స్ ఓన్ పాపులేషన్. మనకి మేబీ ఇన్ఫీరియర్గా అనిపించవచ్చు, బట్ ఇట్ ఎగ్జాక్ట్లీ సూట్స్ ద పాపులేషన్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై. సో సెంటినెలిసీని మనం ఏదో వీళ్ళు ఎక్కడో ఆగిపోయారు డెవలప్ అవ్వకుండా, లేకపోతే చాలా ఏంటంటారు సావేజెస్ లాగా ఉండిపోయారు అలా అనుకోకుండా they are completely realized, highly successful human civilization that has mastered survival without destroying their environment. In fact, మనకన్నా చాలా బెటర్ అని చెప్పొచ్చు. We are destroying our own environment. They know how to live in their own environment with perfect harmony. మనం కల్చరల్లీ రిలేటివిస్టిక్ వ్యూతో కనుక చూస్తే.
సో దీస్ ఆర్ ది ఆంథ్రోపలాజికల్ పర్స్పెక్టివ్స్ టు అడాప్ట్ వెన్ యూర్ లుకింగ్ ఎట్ సెంటినెల్-సే ట్రైబ్. బట్ ఇమాజిన్ చేయండి, మామూలుగా అయితే మనం టీవీలో చూసినప్పుడు ఇంకెలా చూసినప్పుడు యూజువల్గా ఏమనుకుంటారే వాళ్ళు అలా ఉండిపోయారు ఏంటి అని. బట్ త్రూ ద లెన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ మీరు డిఫరెంట్ లైట్ త్రో చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళ కల్చర్ మీద. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సబ్జెక్ట్.